ఇచ్చింది, సంతోషాన్ని ఇస్తూ ఉంది. అలాగా మరి నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని మనము చెప్పగలగాలి. అక్కడ అలాగేనండి, కుటుంబం అంతా కూడా దేవుణ్ణి పూర్ణ హృదయముతోనే ప్రేమించే విధంగా మొదటిగా ఒక్క వ్యక్తి ప్రేమించాలి. ఎవరు? రక్షణలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దేవుణ్ణి పూర్ణ హృదయముతోటి ప్రేమించాలి, ఆయన్ని వెంబడించాలి, ఆయన యందు భయముతోనూ భక్తితోనూ కొనసాగాలి. నువ్వు ఏ విధంగా అయితే దేవుని పైన ఆధారపడుతూ ఉన్నావో, నువ్వు ఏ విధంగా అయితే దేవుణ్ణి హత్తుకొని కొనసాగుతూ ఉన్నావో, ఆ మాదిరికరమైనటువంటి జీవితము కుటుంబంలో మార్పును తీసుకొస్తుంది. ఖచ్చితంగా తీసుకొస్తుందండి. అది మనం నమ్మాలి. అదే ప్రభు అంటాడు, అది ఒక్కొక్క వ్యక్తి ద్వారానే ఆయన కార్యాలు చేసుకుంటూ రావటము మనం పాత నిబంధన నుంచి నూతన నిబంధన వరకు కూడా మనం చూడొచ్చు.